చెలియ చలియా చలియ చలియా అలల ఒడిలో ఏమి హాయిలే. నువ్వేంటి నా పాత్రంలో? వాటర్ ఏదైనా కలిపి ఉండొచ్చు కదా సార్, సెక్యూరిటీ పర్పస్. మీరు వెళ్ళి స్నానం చేయొచ్చు సార్. ఇంకా నయం, ముందే వచ్చి వీపు రుత్తానలే. తూ బెదరగొట్టాడు. ఔరౌరా దోశ లల్ల లల్ల అహహ ఇడ్లీ లల్ల అహహో ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. ఓకే సార్, మీరు తినొచ్చు. ఎక్కువ వద్దేమో. మీరు తినంత తిని వదిలేయండి సార్. సార్ ఇక్కడేం చేస్తున్నాం? అది స్ప్రే చెక్ చేస్తున్నాను సార్. అరే కొత్త స్ప్రే ఖాళీ అయిపోయింది. అంటే టెస్టింగ్ కొంచెం ఎక్కువైంది సార్, సెక్యూరిటీ పర్పస్. ఇప్పుడు మీరు స్ప్రే చేసుకోవచ్చు సార్. నీ దగ్గర స్మెల్ వస్తే ఒకటి, నా దగ్గర స్మెల్ వస్తే ఒకటి. నా గుర్తుగా బాటిల్ కూడా ఉంది. ఓ థ్యాంక్ యూ సార్. ప్లీజ్. ఈ రేయి తీయనిది భూ చాలా కాలమైంది. ఇవాళ రాత్రి అమ్మా నాన్న ఆట ఆడుకుందాం. ఏ నైట్ టైంలో ఇంత స్వీట్ గా ఉంటావు, డే టైంలో ఎందుకే అంత ఫెరోషియస్ గా ఉంటావు? ఎక్స్క్యూజ్ మీ సార్. ఎవరు? సెక్యూరిటీ సార్. నీ అబ్బా, ఇక్కడ సెక్యూరిటీ ఒకట్రా? తప్ప సార్. నేను వెయ్యక ఎప్పుడో నా పెళ్ళం మీద కాలు వేస్తాను. అందుకే సెక్యూరిటీ సార్. చీకట్లో ఎక్కడ కాలేస్తారో అని. ఛీ! వెళ్ళమంటారా, కొంచెంసేపు మెయింటైన్ చేస్తారా సార్? చేసేది బోడి గుమస్తా ఉద్యోగం. లాడమ్మ మొగుడు లాగా కాలు మీద కాలేసుకుని ఎలా కూర్చున్నాడో చూడు. దీనికేం తక్కువ లేదు. తెలివి తక్కువ దద్దమ్మ, పని లేని వెదవ, సోంబేరి. ఇదిగా బజారుకి వెళ్ళి అయ్యా, మూతి మీద మీసలేనప్పుడే అనుకున్నాను పావరశం లేదని. పేరంటానికి వచ్చిన ముత్తైదు వల్ల ఎలా కూర్చున్నాడో, సిగ్గులేని జన్మ. ఏం చేసినా తిడతావు, నీతో వేగటం నా వల్ల కాదే. వల్ల కాకపోతే వల్ల కాటికి పా. అలాగే. జై సద్గురు. తమరెవరు స్వామి? నేను ఒక సన్యాసిని, నువ్వు ఒక సన్నాసివి. అంత దారుణమైన నిర్ణయానికి ఎందుకు వచ్చారు స్వామి? కూర్చో నాయనా. అలాగే స్వామి. సంసార జీవితంలో ఇమడలేక నేను సన్యాసిని అయ్యాను. నువ్వు సంసార జీవితం కోసం పాకులాడి సన్నాసి అయ్యావు. కొంచెం క్లారిటీగా చెప్తారా స్వామి? నీ తాజా భార్యకి మాజీ మొగుణ్ణి. అలా అయితే మీరు మా అన్నయ్య అనమాట. అన్నయ్య దాన్ని తీసుకెళ్ళటానికి వచ్చావా? త్వరగా తీసుకో అన్నయ్య. ఎవరితో మాట్లాడుతున్నా? ఎవరొచ్చారు? ఓరు సత్యబాబు, నువ్వట్రా? అప్పుడెప్పుడో సలూన్ కి వెళ్ళి గడ్డం కీంచుకొస్తానని చెప్పి ఇప్పుడు ఇంత గడ్డం పెంచుకొస్తావా? నీ దినం పెట్ట, నీ జిమ్మడి పోవడం, నువ్వు నాశనం అయిపోవడం. నువ్వేంట్రా మాట్లాడా? ఇటు గడ్డం నేను నాన్న గీకుతానని చెప్పానా? ఎలా బ్రదరు? ఓం శాంతి, ఓం శాంతి. సరళ, నీ మాటలు సరళంగా లేకపోవడం వల్లనే నేను సన్యాసంలో కలిసిపోవాల్సి వచ్చింది. నీ అదృష్టం వలన, వీడి దురదృష్టం వలన వీడు నీకు దొరికాడు. వీడిని కూడా దూరం చేసుకుని నీ బతుకు భారం చేసుకోకు. నీకు వీడు కాకపోతే మరొక మొగుడు దొరకచ్చును గాని సన్యాసి మఠంలో మాత్రం వీడికి వేకెన్సీ లేదు. వస్తా. అన్నయ్య అలాగంటే ఎలాగన్నయ్య? ఎలాగైనా మీ టీంలో నన్ను జాయిన్ చేసుకో, ఎక్స్ట్రాగా పడి ఉంటాను. అయితే రా. ఏమండి, మీరు వెళ్ళొద్దండి. ఇక్కడి నుంచి నేను బుద్ధిగా ఉంటాను. గడ్డం బ్రదరు, మన ఆవిడలో ఎంత మార్పు తీసుకొచ్చావు బ్రదరు. రావే, దండం పెట్టుకున్నాం. ఇక నుంచి సొంతంగా పిల్లల్ని గాని హ్యాపీగా ఉండండి. జై సద్. అలాగే స్వామి. డార్లింగ్, అదే పట్టు. రండి. సార్, ఇప్పుడు నేనేం చేయమంటారండి? ఏం చేయాలో తెలిస్తే నేనే చేసేవాడు కదమ్మా. పొద్దు నుంచి ఆ విధవులు గ్లాసులు పట్టుకుని నాకు నీళ్లు అంటున్నారు. వాటి డ్రమ్ములో నీళ్లు లేవు. ఏం చేయాలో తెలియదు. నేనే ఏదైనా ఏర్పాటు చేయనండి.
చేయగలవా? చేసే తల్లి, ఏదో విధంగా డ్రమ్ము నింపేయి. వెళ్ళమ్మా, వాళ్ళకు తలా చుక్క పంచి పెడతాను. వెళ్ళమ్మా, వెళ్ళు 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 వెళ్ళు. నింపే తల్లి, నింపేయి. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఏమిటి ఇవాళ ఏదో నా బర్త్డే అయినట్లు బొకే ఇస్తున్నారు? అవును, ఇవాళ మీ బర్త్డేగా? కాదు, అందరిలాగా నా బర్త్డే సంవత్సరానికి ఒకసారి రాదు, 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఒలింపిక్స్ గేమ్స్ లాగా. ఎందుచేత? నేను ఫిబ్రవరి 29న పుట్టా. మరి ఇన్విటేషన్ కార్డు ఎవరు ప్రింట్ చేయించారు? కార్డు కూడా వేయించారా? ఎవరు వేయించారు చెప్పమా? నేనే వేయించాను. నువ్వేయించావా? డాక్టర్ గారి మీద ఎంత శ్రద్ధ ఎందుకు తీసుకున్నావు? ఆయన మీద శ్రద్ధతో కాదు, నేను ఈ హాస్పిటల్కి రప్పించింది. నువ్వు రమ్మంటే రావు గనక ఈ విధంగా రప్పించాను. ఎందుకు మీరు మీ బ్రెయిన్ స్ట్రెయిన్ ఇచ్చి ఈ పని చేశారు? ఇతనికి పిచ్చి పట్టినప్పుడు మీరే కదా ఇతనికి ట్రీట్మెంట్ ఇచ్చారు. ఎస్. ఐ యు నాట్ అషేమ్డ్ టు యాక్సెప్ట్ ఇట్. మీరే కదా అతనికి పిచ్చి తగ్గిందని చెప్పారు. తగ్గింది కాబట్టి తగ్గిందని చెప్పాను. ఏం తగ్గింది? వంకాయ్. అతను ఇంకా పిచ్చి గంతులు పిచ్చి వేషాలు వేస్తూనే ఉన్నారు. అలాగా? మీరు కూడా డౌట్ పడతారండి డాక్టర్. నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్న నేనా ఆవిడ? ఆవిడే. మీ బర్త్డే కార్డులు ప్రింట్ చేయించింది నేనా ఆవిడ? ఆవిడే. వాళ్ళ ఇంట్లో టీవీ పగలగొట్టి రేడియో విసిరేసింది నేనా ఆవిడ? నేను చూడలేదు, అయినా ఆవిడే. వాళ్ళ ఇంట్లో వాళ్ళని కోతిలా రక్కేసి కుక్కలా కరిచేసింది నేనా ఆవిడ? ఏమో నాకు తెలీదు. డెఫినెట్ గా ఆవిడే. 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 అయితే ఇంకెందుకు ఆలస్యం? తోసేయండి లోపలికి. నాకు పిచ్చి పట్టిందని చెప్తే చంపు. చూసారా ఇప్పుడు మీరు వదిలితే నన్ను చంపేసేటట్టుంది. వెంటనే ట్రీట్మెంట్ పెట్టండి. అలాగే. నర్సెస్. నరసింహ గారు బాబు, నేను తీసుకెళ్తాను. అరే ప్రభు, అమలాపురం వచ్చేసారా? కృషి గురించి ఎవరిని అడిగినా ఏమీ చెప్పట్లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి, ఎక్కడికి వెళ్ళాలో ఏం తెలియట్లేదురా. అరే, ఐటమ్స్ పెట్టింది పేరు పెద్దాపురం, పక్కనే ఉంది. ఈ రాత్రికి వెళ్ళి జిల్లుగా సర్వీస్ చేసుకొచ్చామంటే పొద్దున ఫ్రెష్ ఎత్తుకోవచ్చు. ఏమంటారా? ఏంట్రా అచ్చుడు శృతి చీరా? ఇదో బాబు, రా చెప్పోయా. అప్పో ఆపవా బాబు. రే ప్రభు, జాగ్రత్త చూసి. అరే ఇప్పుడు పట్టుకోవా బాబు. అమ్మా. ఏమ్మా ఈ చీర ఎవరిది? సరేలే, చీర అంటే రేవుంటుంది. అమ్మని, ఈ చీర ఎవరిదంట? పొరుగురా. చచ్చాను రోయ్, ఇదేంట్రా చీర అంటే పొరుగురా అంటది? ఇదేదో చెవిటి మేడంలా ఉంది. నువ్వు అడగరా. అమ్మా, ఈ ఊళ్ళో ఫోన్ ఎవరింట్లో ఉంది? బోనమా? ఫోన్ మీ కాళ్ళేగా పాపం. ఏంట్రా పట్టుకుంటూ ఫోన్ తెచ్చిందే? ఫోన్ చేయండి. ఏంట్రా ఫోన్ అడిగితే భోజనం పెట్టింది? ఇదిగో, నేను తింటుంటాను కానీ నువ్వు మాట్లాడరా. అమ్మయ్యా, అదృష్టం అంటే ఇది. అబ్బా, ఏంట్రా? శృతి గురించి అడగరంటే ఇక్కడ తింటూ కూర్చున్నావా? చూడబ్బాయి, ఇది అమలాపురం, ఇక్కడ మనకు ఎవ్వరూ తెలీదు. ఎలాగూ చీర ఉతికి ఆరేసింది కనుక ఆ చీర శృతింటికి తీసుకెళ్ళడం ఖాయం. అప్పటి వరకు మనం ఇక్కడ ఎండలో ఉండి తీరాల్సిందే. అబ్బా.